చెప్పడానికి పెద్ద ఎత్తున కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇతర పోలీస్ స్టేషన్ నుంచి కూడా భద్రతని ఇక్కడ పెంచడానికి కూడా పిలిపించినట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఆయన ఎట్టి పరిస్థితులను కౌశిక్ రెడ్డిని కలిసిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్తానంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక చీడపురులాగా తయారు ఒక మొత్తం నాశనం చేశాడు అని హైయర్ ఆఫీసర్స్ కూడా ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చారు. సో ఆయనతో కూడా మంతనాలు చేస్తున్నారు ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇక్కడ ఇతర విల్లాస్లో ఉన్నటువంటి వారి ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఆయన ఛాలెంజ్ చేశాడు కాబట్టి నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చాను, నేను ఖచ్చితంగా కలిసే పోతాననేసి కూడా ఆయన చెప్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడెప్పుడే ఆయన దాదాపు అరగంట పాటు కూడా ఎక్కువగా ఇక్కడ తోపులాట జరగడంతో చాలా వరకు కూడా ఆయన అలసిపోవడంతో కాస్త చైర్ వేసుకుని ఇక్కడ పోలీసులు అక్కడ ఆయన కూర్చొని ఎందుకంటే గందరగోళమైనటువంటి వాతావరణం లేకుండా కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో విజువల్లో చూస్తున్నాం డీసీపీ కూడా మాదాపూర్ డీసీపీ వినీత్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం ఫోర్స్ అంతా ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇంత నుంచి ఇంకా ముందుకు వెళ్ళకుండా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. రోపాట్లు వచ్చారు, అలాగే ఎస్ఓటీ టీం కూడా ఇక్కడికి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఆయనకు సంబంధించిన అనుచరులు ఇక్కడి నుంచి ఫస్ట్ తరలిచ్చేస్తే తర్వాత ఆయన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లొచ్చు అనేది కూడా పోలీసులు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో అరకపూడి జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ నేతలు కార్యకర్తలంతా కూడా రేపు ఉదయం 11 గంటలకి గాంధీ నివాసానికి అరకపూడి గాంధీ కూడా ఇప్పుడు వచ్చారు. డీసీపీ కానీ ఏసీపీ కానీ అన్న వచ్చారు. సార్ అన్న నరసింగ ప్లీజ్ లిఫ్ట్ చేస్తున్నారు. అరకపూడి గాంధీని డైరెక్ట్ లిఫ్ట్ చేస్తున్నారు. లిఫ్ట్ చేసి ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు. వ్యాన్ కూడా రెడీ చేస్తారు, వెహికల్ కూడా రెడీ చేస్తారు. ఆయన్ని ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. చాలా స్పష్టంగా చూస్తున్నాం విజువల్ ని. ఆయన కార్ని కూడా రెడీ చేశారు. లోపలికి ఆయన్ని తోస్తున్నటువంటి ఆ విజువల్ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా సో పోలీసులు ఆయన్ని తీసుకొని వచ్చి లోపలి కూర్చోబెట్టి ఇక్కడి నుంచి కారులో తీసుకెళ్లిపోతున్నటువంటి విజువల్ చూస్తున్నాం. రోడ్ను కూడా ఇక్కడ సిద్ధం చేశారు. చాలా పకడ్బందీగా ఇక్కడ గందరగోళమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేని అరకపూడి గాంధీని తరలిస్తున్నటువంటి విజువల్ మనం విజువల్లో చూస్తున్నాం. పోలీసులందరినీ ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ఆయన వెహికల్ కూడా రెడీ అయింది. ఆయన వెహికల్ దాదాపు ఆయన వెంబడి ముగ్గురిని పెట్టి అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి విజువల్ చాలా స్పష్టంగా చూస్తున్నాం. అరకపూడి గాంధీని ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి పరిగెడుతున్నటువంటి సిచ్యువేషన్, ఇక్కడి నుంచి రోపాటితో ఆయన్ని తరలిస్తున్నటువంటి విజువల్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అరకపూడి గాంధీ నా కొడుకులు ఇంటికి వచ్చిన బయటకు రా నా కొడుకు. సో ఆయన ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ఎవరితో కూడా మాట్లాడనీయకుండా కూడా చేస్తున్నటువంటి విజువల్ మనం స్పష్టంగా చూస్తున్నాం. ముందుకెళ్ళిపోయాం. ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసుల్ని వీళ్ళని వాళ్ళందరినీ కూడా మోహరించారు. కార్యకర్తలంతా కూడా సో ఇటువైపు ఒక వెహికల్, అటువైపు ఒక వెహికల్ని పెట్టారు. ఇదే వెహికల్లో అరకపూడి గాంధీ ఉన్నారు, వారి అనుచరులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇదే వెహికల్లో ఉన్నారు. ఆ రూట్ అనేది క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు కానీ కేవలం ఆయన ఒక్క వెహికల్ వెళ్ళడానికే ఇక్కడ దారి సుగమం చేస్తున్నారు. భారీ ఎత్తున కార్యకర్తల్ని వీళ్ళని వాళ్ళందరినీ తోసేస్తున్నారు. ఇక్కడి నుంచి విజువల్లో రూట్ క్లియర్ చేస్తున్నారు. సో మన విజువల్లో చూస్తున్నాం. ఇదే దాంట్లో అరకపూడి గాంధీని
తీసుకెళ్తున్నాడు బట్టి సిచ్యువేషన్. సో ఆయన్ని ఎక్కడికి తరలిస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఆయన గచ్చిబాలు తీసుకెళ్తారా, రాయదుర్గం తీసుకెళ్తారా, ఎక్కడ తీసుకెళ్తారు మరి చూడాల్సిన బట్టి సిచ్యువేషను. ఎందుకంటే ఆయన వెహికల్ పోలీసులతో పాటు కూడా మనం కూడా వెళ్తున్నాం. ఎమ్మెల్యే సంబంధించిన వెహికల్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం. అరే సో మనం ఒక్కసారి ఫాలో అవడానికి కూడా ప్రయత్నిద్దాం. ముందుకొచ్చు. రైట్ జమా బిగ్ టీవీ రిపోర్టర్ మన రానా ఇంతవరకు కూడా ఎక్స్క్లూజివ్ కవరేజ్ అయితే ఇచ్చారు. మనం చూస్తున్నాం సవాళ్ళు ప్రతి సవాళ్ళతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. అరికపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా చూసుకుందాం రా అంటే రా అనుకుంటూ సవాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కూకట్పల్లిలోని తన నివాసం నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ బయలుదేరారు. తన అనుచరులతో కలిసి గాంధీ కాన్వాయిగా వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళినటువంటి దృశ్యాలు మనం క్లియర్గా బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. అరికెపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన్ని బలవంతంగా కారులోకి ఎక్కించి అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో అరికెపూడి గాంధీని కారులోకి తరలిస్తున్న సందర్భంగా అరికెపూడి అనుచరులు కానీ ఆయన అభిమానులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే ఆయన్ని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బస్తీ మే సవాల్ అనేటటువంటి రాజకీయం అయితే ప్రస్తుతం నడుస్తుంది. మనం చూస్తూ ఉన్నాం క్లియర్గా విజువల్స్లో. సవాళ్ళు ప్రతి సవాళ్ళతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా చూసుకుందాం రా అంటే రా అనుకుంటూ సవాలు చేసుకుంటున్నారు. రసాలు కూడా అక్కడికే రమ్మనండి. రసాలు కూడా అక్కడికే రమ్మనండి. రసాలు కూడా అక్కడికే రమ్మనండి. బుల్చిల్లా మనం కీలకమైనటువంటి రాజకీయపరమైనటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. సవాళ్ళు ప్రతి సవాళ్ళతో తెలంగాణ రాజకీయం హీటెక్కింది. అరికపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా చూసుకుందాం రా అంటే రా అనుకుంటూ సవాలు చేసుకున్నారు. ఈ క్రమంలో కూకట్పల్లిలోని తన నివాసం నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ బయలుదేరారు. తన అనుచరులతో కలిసి పెద్ద కాన్వేగా వెళ్ళారు. అక్కడ చేరుకున్న వెంటనే పోలీసులందరూ కూడా ఆయన్ని అడ్డుకున్నారు, ఆయన అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మాదాపూర్ డీసీపీ నేతృత్వంలో గాంధీని పోలీసులు అదుపులో తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి లైవ్ విజువల్స్ను కూడా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో చూస్తున్నాం. సో అరికపూడి గాంధీని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మనం క్లియర్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటిది అరికపూడి గాంధీ తీసుకెళ్తున్నటువంటి పోలీసుల్ని, ఆ కాన్వాయ్ని అనుసరిస్తూ వెళ్తున్నటువంటి విజువల్ని మనం లైవ్లో చూస్తున్నాం. రిపోర్టర్ రానా అండ్ టీమ్ వారిని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇరువైపులో కూడా అక్కడ గాంధీకి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, వారి అభిమానులు కావచ్చు, మొత్తం ఆయనకి మద్దతుగా కాన్వాయ్ వెంబడి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నంత కూడా లైవ్ విజువల్స్. ఆ విజువల్స్ ముందుగానే ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అక్కడి నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆయన ఎక్కడికి తరలిస్తారు, పీసీకి తీసుకెళ్తారా అనేది మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే బస్తీ మే సవాల్ అనేటువంటి రాజకీయం నడుస్తుంది. అరికపూడి గాంధీని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన బలవంతంగా కారులోకి ఎక్కించి పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్ళినటువంటి దృశ్యాలని మనం లైవ్లో బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రైట్, ఇక లైవ్ మనం చూస్తున్నాం. లైవ్లో ఆ వెహికల్లో ప్రయాణిస్తుంది బిగ్ టీవీ టీం. అక్కడ మా రిపోర్టర్ రానా ఉన్నారు. రానా, ఓవర్ టు యు. రానా,
45 నిమిషాల పాటు ఒక హైడ్రామా కొనసాగింది. దాదాపు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఎట్టకేళ్ళకి ఇక మాదాపూర్ డీసీపీ రంగంలోకి దిగి తన అనుచరులతో అలాగే మొత్తం ఎస్ఓటి టీం కానీ ఇతర పోలీస్ స్టేషన్లో వచ్చినటువంటి మొత్తం ఫోర్స్ అంతా కూడా ఆయన దింపి ఇక్కడి నుంచి కూడా వాళ్ళ అనుచరుల్ని పక్కకు తీసుకెళ్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని ఇక్కడి నుంచి కూడా తరలించినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే ఆ వెహికల్ ఎక్కడైతే కొండాపూర్లో ఉన్నటువంటి ఏఎంబి మాల్ దగ్గర వచ్చింది. ఆయన్ని ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా లేకపోతే ఆయన్ని తన కార్యాలయానికి తీసుకెళ్తారనేది కూడా ఇప్పటి వరకు ఎవరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్. పోలీస్ వాహనంలోనే ఆయన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ కారు మాత్రం ఎమ్మెల్యే కారు. ఆయన అనుచరులు దీనిలో వెనకాల కూర్చున్నారు. ఆయన వెహికల్ మాత్రం కొంచెం ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఎక్కడ ఆగనీయకుండా చాలా పకడ్బందీగా కూడా, ఎందుకంటే అక్కడ ఎక్కువసేపు ఎవరైతే అరికపూడి గాంధీ ఉండడం వల్ల ఆ విల్లాలో చాలా మంది కూడా ఇతర ఓనర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్ కూడా చేస్తున్నారు. వీళ్ళకి ఏమైనా పర్సనల్ ఉంటే బయట చూసుకోవాలి, ఇక్కడంతా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే బయట గేట్ లోపల వరకు తోసుకొని వచ్చి లోపల కూడా దాదాపు అరగంట పాటు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆయన అనుచరులు అక్కడే కూర్చున్నారు. పోలీసులు వాళ్ళకి వలయంగా ఏర్పడి ముందుకు పోనీయకుండా కూడా అడ్డుకున్నప్పటికీ కూడా ఆయన కూర్చున్నాడు. కానీ కౌశిక్ రెడ్డికి మాత్రం ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఏదైతే ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగా అతనికి అరికపూడి గాంధీ మా విల్లా దగ్గరికి వస్తే సాధారణంగా ఆహ్వానించి ఏదైతే బీఆర్ఎస్ కండువా కప్పుతాను, దానితో పాటు ఒక ఇటు పసుపు కుంకుమ పెట్టి హారతి ఇవ్వడానికి కూడా పల్లెలు కూడా రెడీ చేసినటువంటి కౌశిక్ రెడ్డి ఎప్పుడైతే అరికపూడి గాంధీ గేట్ దగ్గరికి ఎంటర్ అయిన తర్వాత ఆయన మాత్రం బయటికి రాలేదు. ఆయన అనుచరులు కూడా బయటికి రాలేదు. కొంతమంది కోడిగుట్లు తీసుకొని వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారు కౌశిక్ రెడ్డి వాళ్ళు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అదే రీతిలో వాళ్ళని అడ్డుకున్నటువంటి ఆ సందర్భం అయితే మనకు కనపడుతుంది. కాకపోతే చాలా వరకు ఏదైతే అరికపూడి గాంధీ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. వాడు కౌశిక్ రెడ్డి అనేటోడు ఒక చిన్న బచ్చా, రాజకీయాల్లో నిన్నలా మొన్నొచ్చాడు. ఎప్పుడైతే బ్రోకర్ రాజకీయాలు స్టార్ట్ చేశాడు, బీఆర్ఎస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు. సో నాకు దమ్ముంది కాబట్టి నేను వచ్చా, రమ్మన్నావు కాబట్టి వచ్చా, రా చూసుకుందామంటూ కూడా ఇవాళ ఆయన కామెంట్లు చేసినటువంటి ఆ నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు అయితే ఇటు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అయితే ఇప్పుడే బయటకు వచ్చి అతను అనుచరులు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ఎదురు చూస్తున్నారు. కానీ ఇంటి ముందే ఉన్నారు. కానీ ఏదైతే గాంధీ మాత్రం దాదాపు 45 నిమిషాల పాటు ఆ విల్లాల్లోనే ఉన్నప్పటికీ ఎవరు కూడా కార్యకర్తలు కానీ వాళ్ళందరూ బయటకు రాలేదు. మరోవైపు ఇటు కౌశిక్ రెడ్డి కూడా ఇంట్లో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించారు తలుపులు తెలుసుకుని. కానీ అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా అక్కడ అడ్డుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కాకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ స్వల్ప వాగ్వాదం జరిగింది. అక్కడ తోసుకున్నారు. ఏకంగా పోలీసుల మధ్య కూడా కాస్త తోపులాడైతే జరిగింది. అయితే అక్కడ ఏదైతే కౌశిక్ రెడ్డి ఇంటి పైన కూడా కొంతమంది రాళ్ళు విసిరినట్టుగా తెలిసింది. పక్కన విల్లా పైన ఆయన అద్దాలు పగిలినట్టుగా తెలిసింది. కాకపోతే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలను ఎవరు కూడా అక్కడ అలో చేయలేదు. లోపలికి కూడా ఎంట్రీ అవ్వలేదు. మొత్తం కౌశిక్ రెడ్డి ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలే ఉన్నారు అక్కడ. కాకపోతే ఇప్పుడు అద్దాలు పగలగొట్టింది ఎవరంటూ కూడా పోలీసులు విచారణ చేపట్టాలనేసి కూడా భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కాంగ్రెస్ నేతలను కానీ అందరినీ కూడా ఇక్కడ మేము ఆపేసిన తర్వాత ఆ అద్దాలని వాళ్ళంతకు వాళ్ళే పగలగొట్టారనేది కూడా వారు చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. సో కౌశిక్ రెడ్డి మరొకసారి డ్రామాలు క్రియేట్ చేస్తున్నాడు అంటూ అతని పైన కాంగ్రెస్ కార్యకర్తలు పక్కుమట్టినటువంటి నేపథ్యం కాబట్టి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు అరికపూడి గాంధీకి సంబంధించిన కాన్వాయ్ ఇటు గచ్చిబౌలికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అక్కడి నుంచి కూడా ఆయన్ని తరలించే మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు భారీగా ట్రాఫిక్ ఏర్పడడంతో అక్కడ ఆయన వెహికల్ కానీ ఆయన కాన్వాయ్ కానీ ఇక్కడ ఆగిపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే ఆయన వెహికల్ ని పోవడానికి సైరన్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి గచ్చిబౌలికి ఇక్కడ వెహికల్ వెళ్ళినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఇప్పుడైతే ఆయన వెహికల్ కొంచెం ముందుకి వెళ్ళిపోయింది, ట్రాఫిక్ చేరింది. అయితే ఇప్పుడు
అరకపూడి గాంధీ మాత్రం బయటకు వచ్చేసిన తర్వాత ఆయన తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర మాత్రం ఒక గందరగోళమైన వాతావరణం ఉంది. ఇప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. సో పోలీసులు ఏసీపీలు కానీ వీళ్ళందరూ కూడా 1 by 1 ఈ కాన్వాయ్ను కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఖచ్చితంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి ఆయన తీసుకెళ్లే అవకాశం ఉంది. లేకపోతే ఇక సిపి ఆఫీస్కి